పులివెందుల తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి చేసిన వ్యాఖ్యలు అయితే చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఇప్పుడు బీటెక్ రవి లాంటి నాయకుల్ని నమ్ముకొని పులివెందుల మండలంలో జెడ్పీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కోసం వీరోచితంగా పోరాడాలని ఇంకా ఎవరైనా అనుకుంటున్నారో వాళ్ళంతా ఈ వ్యాఖ్యల్ని బట్టి అసలు ఏం జరుగుతుంది, ఎలాంటి రాజకీయంలో మనం ఇరుక్కుపోతున్నాం అన్నది ఒక అంచనాకు రావచ్చు, ఆలోచన చేసుకోవచ్చు. బీటెక్ రవి ఒక టీవీ ఛానల్కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఆయన చెప్తూ ఉన్నారు కొన్ని ప్రశ్నలకు, ఈ ఎన్నికల్ని చాలా ప్రతిష్టాత్మకంగా తెలుగుదేశం పార్టీ తీసుకుంది అని ప్రచారం చేస్తున్నారు. అదేం లేదు, పులివెందుల నా పరిధిలోని 7 మండలాల్లో ఒక జెడ్పీటీసీకి ఉప ఎన్నిక వచ్చింది, ఆ ఎన్నిక చేస్తున్నాం అంతే అని చాలా సింపుల్ గా మాట్లాడారు. దానికి ఆ మీడియా ప్రతినిధి మరి గెలుపోటముల సంగతి ఏంటి అని అన్నప్పుడు 24% ఉన్న అంతకంటే తగ్గదు కదా, ఎంత పెరిగినా నాకు ప్లస్ అని అంటున్నారు. అంటే గతంలో 24% ఓట్లు వచ్చాయి, ఇంకా అంతకంటే తగ్గదు కదా, అంతకుమించి ఎంత వచ్చినా నాకు ప్లస్ అని అన్నారు. దానికి మీడియా ప్రతినిధి అంటే ఓడిపోయినా పర్వాలేదు అంటున్నారా అని అన్నప్పుడు, నాకు ఇక్కడ ఏముంది, 0 నుంచి స్టార్ట్ చేశా, 24%కి వచ్చా, పోతే నాది ఏమీ లేదు, పోతే వాళ్ళదే పోతుంది, అంటే వైసీపీ వాళ్ళు ఓడిపోతే వాళ్ళదే పోతుంది, ఆ క్లారిటీ నాకు ఉంది అని కూడా చెప్తున్నారు ఆయన. అంటే కొండకు వెంట్రుక కట్టాం, వస్తే కొండ వస్తుంది, లేకుంటే వెంట్రుక పోతుంది, నాదేముంది అని చాలా సింపుల్గా చెప్తున్నారు బీటెక్ రవి గారు. దాంతోపాటు చంద్రబాబు నాయుడు చాలా క్లారిటీగా చెప్పారంట బీటెక్ రవితో. చంద్రబాబు నాయుడు సార్ ఫైట్ చేయమన్నారు, అంతే, మీరంతా ఫైట్ చేయండి అని చెప్పారు, ఫలితంతో పని లేదని క్లారిటీగా చెప్పారు చంద్రబాబు నాయుడు గారు అని అంటున్నారు. అంటే ఏంది, ఫలితం ఎలా ఉన్నా సరే ముందు ఆడ ఉద్రిక్తతలు రెచ్చగొట్టండి, అల్లరి రాజకీయం చేయండి అని చెప్పారా? మరి ఇండైరెక్ట్ గా నాకు పోయేదేమీ లేదు అని బీటెక్ రవి చెప్తున్నది నిజం. ఈ ఉప ఎన్నికల్లో గెలిచినా ఓడినా బీటెక్ రవికి వచ్చేది లేదు, నారా లోకేష్కి పోయేది లేదు, చంద్రబాబు నాయుడుకి పోయేది లేదు, ఓడిపోయినా కూడా. కానీ ఈడ గెలవాలి, ఈడ ఎన్నికలు జరపాలి అన్న ఉద్దేశంతో ఈ స్థాయిలో పరిస్థితుల్ని ఉద్రిక్తతల్ని రెచ్చగొట్టిన తర్వాత బీటెక్ రవి, నారా లోకేష్, చంద్రబాబు ఎక్కడెక్కడ ఉంటారు, బాగా సెక్యూరిటీ మధ్య ఉంటారు, వాళ్ళందరికీ బాగానే ఉంటుంది. కానీ ప్రశాంతంగా ఉండే ఆ మండల పరిధిలోని గ్రామాల్లో ఈ స్థాయిలో ఉద్రిక్తతలను రెచ్చగొట్టిన తర్వాత మరి అక్కడ లోకల్లో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల పరిస్థితి ఏంటి? బీటెక్ రవి ఏం సింపుల్గా నాదేమవుతుంది, నాకేం పోయేదేం లేదు, నేను డిస్టర్బ్ కూడా కాను ఓడిపోయినా కూడా ఒకవేళ అని ఆయన అంటున్నారు. కానీ ఆ గ్రామాల పరిధిలో ఇప్పుడు ఎంత విద్వేషాన్ని అక్కడున్న వాళ్ళ మీద పెట్టేశారు రాజకీయ పరంగా. మరి దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? అలానే మొత్తం ఎత్తిపోయింది అనుకోద్దండి, మా వ్యూహం మాకుందని కూడా మళ్ళీ చెప్తున్నారు బీటెక్ రవి గారు. ఒకవేళ ఓడిపోయినా నేను డిస్టర్బ్ కాను అంటున్నారు. మరీ ముఖ్యంగా బూతులు మార్చడం గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు చూడండి. బూతులు మార్చడం వెనుక మాకు సంబంధమే లేదు, అంటే మాకు సంబంధం లేదు, ఈసీ చేసింది అని చెప్తున్నారు. అంటూనే ఓట్లు గల్లత్తైతే తప్పు, కానీ ఒక ఓటు అదే పంచాయతీ పరిధిలోని పక్క ఊరిలో పెడితే తప్పేంటి అని బీటెక్ రవి ప్రశ్నిస్తూనే ఆయన ఎంత ఈజీగా చెప్తున్నారంటే, ఓకే నన్ను ఓడగొట్టాలి అన్న కసి ఉంటే, వాళ్ళు నిజంగా జగన్మోహన్ రెడ్డి అభిమానులు అయితే రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు 10 గంటల పాటు పోలింగ్ జరుగుతుంది, ఆ 10 గంటల సమయంలో ఒక 2 కిలోమీటర్లు వచ్చి ఓటు వేయలేరా అని బీటెక్ రవి ప్రశ్నిస్తున్నారు. అంటే ఆయన ఉద్దేశం ఏంటి? అవును, మేము ఆ ఊర్లో కాకుండా పక్క ఊర్లో పోలింగ్ బూత్ పెట్టిండేదంతా ఎవరి కోసము? వైసీపీ వాళ్ళ కోసమే, జగన్మోహన్ రెడ్డి అభిమానులను పరీక్షించడానికి, వాళ్ళని ఇబ్బంది పెట్టడానికే. మీకు అంత కసి ఉంటే, బీటెక్ రవిని ఓడించాలన్నంత కసి ఉంటే, జగన్మోహన్ రెడ్డి మీద అంత అభిమానం ఉంటే ఓ 2 కిలోమీటర్లు నడిచిరండి అని చాలా సింపుల్గా చెప్తున్నారు. నడిచిరండి కానీ 2 కిలోమీటర్లు వచ్చి ఓటు వేయండి అని సింపుల్గా చెప్తున్నారు. అంటే ఆ ఓటర్లంతా వైసీపీ వాళ్ళే అన్నది చాలా క్లియర్గా ఆయన ఒప్పుకుంటున్నారు. కాబట్టి వీలైనంత వరకు మేము ఇబ్బంది పెట్టాలనుకుంటున్నాం, మీకు నిజంగా అభిమానం ఉంటే జగన్మోహన్ రెడ్డి మీద వచ్చి ఓటేయండి 2 కిలోమీటర్లు వచ్చి అని ఆయన చెప్తూ ఉన్నారు. పైగా ఈ స్లిప్పులకు సంబంధించి, ఈ బూతులు మార్చడానికి సంబంధించి 100% తప్పు జరిగింది అని కూడా బీటెక్ రవి అంగీకరించారు. కానీ స్లిప్పులు అన్ని పంచాక మా వాళ్ళు కూడా చూపించారు వీళ్ళ పక్క ఊర్లకు వేశారని, అది తప్పే. కానీ అప్పటికే స్లిప్పులు అన్ని పనిచేశారు, ఒక వ్యవస్థ సిద్ధమైపోయింది కాబట్టి ఇక మేము అధికారంలో ఉన్న వాళ్ళం మాట్లాడినా వేస్ట్ కాబట్టి మేము మాట్లాడలేదు, కానీ ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారని కూడా మాట్లాడారు. నిజంగానే ఒకవేళ అంటే ఇదంతా ఓటింగ్ అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఓటింగే కాబట్టి వాళ్ళు ఇబ్బంది పడినా పక్క ఊరిలో వేసినా మనకే సంబంధం లేదన్నట్టుగా ఉన్నారు కానీ మాట్లాడుతున్నారు. కానీ నిజంగానే తెలుగుదేశం పార్టీ ఓటింగ్ ఉంటే, తెలుగుదేశం పార్టీ ఓటర్లకి ఇలా ఇన్కన్వీనియంట్ గా ఉండేలాగా పక్క ఊర్లో పోలింగ్ బూత్లు ఏర్పాటు చేసి ఉంటే బీటెక్ రవి సైలెంట్గా ఉండే వాళ్ళ, తెలుగుదేశం పార్టీ సైలెంట్గా ఉండేది కాదు. ఇప్పుడు మాత్రం మాకు సంబంధం లేదు, ఓ 2 కిలోమీటర్లు అవతలేస్తే ఏమవుతుంది అని మాట్లాడుతున్నారంటే ఆ ఓటర్లంతా వైసీపీ వాళ్ళే కాబట్టి వాళ్ళు ఇబ్బంది పడినంత మాకు మేలు అని ఇండైరెక్ట్ గా చెప్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఎంత దూరం వెళ్ళిపోయిందంటే మొత్తం కుట్రపూరితమైన ఆలోచనలు తప్ప ఈ ఉప ఎన్నికల్లో గెలవడానికి కొద్దిగైనా న్యాయబద్ధమైన నిర్ణయాలు,
న్యాయబద్ధమైన ధర్మబద్ధమైన వ్యూహాలను అయితే ఎక్కడ అమలు చేస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ కనిపించింది. ఫస్ట్ జంబ్లింగ్ చేశారు. అంటే ఒక ఊరి ఓటర్లను తీసుకెళ్లి ఆ పక్క ఊరు పంచాయతీలోనే పరిధిలోనే పక్క ఊరిలో వేయడం. సాధారణంగా ఈసీ ఎప్పుడు కూడా ఇలాంటివి ప్రోత్సహించదు. మరి ఏపీలో ఎన్నికల కమిషన్ ఏమైందో అందరికీ తెలుసు. ఆ జంబ్లింగ్ చేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఫేజ్ లో ఏం చేస్తూ ఉన్నారు? ఇప్పుడు సాధారణంగా ఇప్పటి నుండి ఒకే ఊర్లో ఓట్లు వేస్తూ ఉంటారు. ఆ ఊర్లో పోలింగ్ బూత్ పెడితే అక్కడికి వెళ్ళి ఓటు వేస్తూ ఉంటారు. కానీ ఇలా జంబ్లింగ్ చేసి పక్క ఊర్లో ఆ ఊర్లో ఈ ఊర్లో అనడం ద్వారా ఓటర్ స్లిప్ ఉంటే కన్ఫ్యూజ్ కాకుండా సరే అని వెళ్లాల్సిన వాళ్ళు పక్క ఊరికైనా వెళ్ళి ఓటు వేస్తారు. ఈ విషయం తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కూడా తెలుసు. మనం జంబ్లింగ్ చేసినప్పటికీ కూడా వీళ్ళు 2 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు దాటి వెళ్ళి ఓట్లు వేస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అని తెలుగుదేశం పార్టీకి క్లారిటీ ఉంది. దాంతో ఓటర్లను అక్కడ కూడా ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు? స్లిప్పుల్ని వెనక్కి తీసుకుంటూ ఉన్నారు. సాధారణంగా జనరల్గానే జరుగుతూ ఉంటుంది. ఓటుకు డబ్బులు ఇస్తారు, మీరు మాకు ఓటు వేయండి అని ఇస్తారు. ఇక్కడైతే 10,000 రూపాయలు పంచుతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు 10,000 రూపాయలు ఓటుకి ఇస్తున్నారని చెప్తూ ఉన్నారు. డబ్బులు పంచినా సరే వీళ్ళు మనకు ఓటేయరు. పోలింగ్ బూత్లోకి వెళ్ళిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఓట్లు వేస్తారు. మనకు వచ్చి డబ్బులు ఇచ్చినా కూడా వీళ్ళు మన వైపు రారు అన్న క్లారిటీకి తెలుగుదేశం పార్టీ వచ్చింది. దాంతో ఎవరైనా పాపం పేదలు వాళ్ళకుంటే ఒక్కో ఓటుకు 10,000, ఇంటికి 20,000, 30,000 వస్తున్నప్పుడు ఎవరైనా పేదలు కాస్త టెంప్ట్ అవుతారు. దాన్ని ఆ బలహీనతను ఆసరాగా చేసుకొని మేము డబ్బులు ఇస్తాం కాబట్టి మీ ఓటర్ స్లిప్లు మాకు ఇవ్వాలి ఇనికి అని ఇప్పటికే దాదాపు 400 మందికి సంబంధించిన ఓటర్ స్లిప్లని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇలా వెనక్కు తీసుకున్నారు అని చెప్తున్నారు. అంటే ఈ ఓటర్లు మనకు ఓటేసే ప్రసక్తే ఉండదు కాబట్టి వీళ్ళని అసలు పోలింగ్ బూతుల వరకు వెళ్లకుండా ఉండాలి. ఆ కండిషన్ మీదే ఓటర్ స్లిప్లను వెనక్కి తీసుకుంటున్నారు అని చెప్తున్నారు. సరే ఈ ఓటర్ స్లిప్లు తీసుకొని ఏం చేస్తారు అన్నదానికి సంబంధించి మొత్తం రిగ్గింగ్ చేయాలన్న ఆలోచనతో ఉన్నారని కూడా వైసీపీ వాళ్ళు చాలా క్లియర్గా చెప్తున్నారు. అయితే పులివెందుల ఈ మండల పరిధిలోని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరు అంత అత్యుత్సాహం చూపడం లేదు. స్లిప్పులు ఏరే వాళ్ళకి తీసుకుని వెళ్ళి దొంగ ఓట్లు రిగ్గింగ్లు చేసేంత పనికి ఒడిగట్టేందుకు వాళ్ళు సుముఖంగా లేరు. ఎందుకంటే ఇక్కడ ఈ గ్రామాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఒక ప్రశాంతతను ఆస్వాదిస్తూ ఉన్నారు కొన్ని దశాబ్దాలుగా. గతంలో ఏం జరిగినా కూడా ఆ తర్వాత అంతా ఎవరు రాజకీయం వాళ్ళు చేసుకుంటూ ప్రశాంతంగా కక్షలు కార్పణ్యాలు లేకుండా ఉన్నారు. సో ఇప్పుడు బీటెక్ రవి, నారా లోకేష్ చెప్పారని వీళ్ళందరూ చెప్పారని మనం ఇక్కడ ఇష్టానుసారం వ్యవహరిస్తే మన ప్రశాంతత దెబ్బతింటుంది, మన గ్రామంలోనే ప్రశాంతత ఉండదు. పైగా ఈ గ్రామాలన్నీ గతాన్ని చూసొచ్చాయి, ఆ ఫేజ్ అంతా ఎలా ఉంటుంది అని అనుభవించి వచ్చిన గ్రామాలు కాబట్టి ఎవరు ఆసక్తిగా లేరు. మీకేముంది బీటెక్ రావు ఈరోజు వెళ్ళిపోతాడు, ఇక్కడ ఎలక్షన్ అయిపోతానే నారా లోకేష్ ఇటువైపే రారు, మాకెందుకు ఈ గొడవ అన్నట్టు తెలుగుదేశం పార్టీ ఆ మండల పరిధిలోని వాళ్ళు కాస్త పద్ధతిగానే ఉంటున్నారు, ఇలాంటివి చేయడానికి ఇష్టపడ్డారు. ఈ నేపథ్యంలోనే ఈ సేకరించిన స్లిప్పుల ఆధారంగా రిగ్గింగ్లు దొంగ ఓట్లు వేయడానికి జమ్మలమడుగు నుంచి దాదాపు 1000 మందిని సిద్ధం చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు. పైగా తెలుగుదేశం పార్టీ ఎత్తులన్నీ గమనించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కార్యకర్తలు, గ్రామస్థాయి నాయకులంతా ఫస్ట్ ఇప్పుడు గ్రామాల్లో లేరు. ఈ రాత్రికి వాళ్ళంతా గ్రామాల్లో ఉంటే మగవాళ్ళని యాక్టివ్గా గ్రామాల్లో ఉంటారని పేరున్న నాయకుల్ని, కార్యకర్తలందరినీ కేసులు పెట్టో బైండ్ ఓవర్ చేసి ఏదో ఒకటి పెట్టి రేపు వాళ్ళని పోలింగ్కు రాకుండా అరెస్ట్ చేసైనా సరే పోలింగ్కు రాకుండా ఎన్నికల సమయంలో ఉండకుండా చేయాలన్న వ్యూహాన్ని తెలుగుదేశం పార్టీ పన్నింది అని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తించింది. దాంతో చాలా మంది గ్రామాల బయటే ఉంటున్నారు. అంటే రేపు పోలింగ్ మొదలైన తర్వాత ఫస్ట్ వచ్చి తమ ఓటును వేయాలి ఎట్టి పరిస్థితుల్లో అన్న ఉద్దేశంతో కాస్త వ్యూహాత్మకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, గ్రామస్థాయి నాయకులు కూడా ఇప్పుడు బయట ఉన్నారు. ఇది కూడా చేస్తున్నారు. మరి రేపు వాళ్ళని ఓట్లు వేయిస్తారా లేదా అన్నది కూడా చూడాలి. మొత్తం మీద అయితే పోలీసుల్ని ఒక ప్రైవేట్ సైన్యంగా వాడుకొనైనా సరే ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఏదో ఒకటి చేయాలి అన్న ఆలోచనతో ఉంది అనేది మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతుంది. పోలీసుల్ని 100 మందిని మేము పెడుతున్నామని చెప్తూ ఉన్నప్పటికీ కూడా ఆ 100 మంది ఓటర్లకు రక్షణగానా లేకుంటే తెలుగుదేశం పార్టీ చేసే అరాచకాలకు రక్షణగా అన్నది మాకు అర్థం కావడం లేదని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతోంది.